అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విల్లి అని పేరు కలిగినటువంటి వాడు, ఇద్దరు ఆటవికులు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు. వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు. ఆ పులి పరిగెత్తింది ఒక గుహవేపు. అటువేపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు, కండు అన్నవాడు పరిగెత్తాడు. ఈ వెళ్ళినటువంటి పులి మీద ఆ కండు అన్నవాడు బాణం వేశాడు. దెబ్బతిన్న పులి ఎటో నక్కింది. దానికోసం విల్లి వెతుకుతున్నాడు, కండువు వెతుకుతున్నాడు. ఆ దెబ్బతిన్న పులి పొంచి ఉండి ఒక్కసారి కండువు మీద పడి వాడి మెడ కొరికి చంపేసింది. చంపి గుహలోకి పారిపోయింది. ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు పులి చేతిలో మరణించావని. అక్కడే ఉంది ఆలయం, అందులో ఉన్నారు స్వామి. వీడి ఏడుపు విని బాధ చెంది ఆయన బయటికి వచ్చారు. ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావు, నీ తమ్ముణ్ణి బ్రతికిస్తాను, ఈ ఆలయం